తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రగిరిలోని పాకలలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సాధన సమితి నాయకులు, స్థానిక ప్రజలు వందలాదిగా పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండో అతిపెద్ద రైల్వే స్టేషన్గా ఉన్న తిరుపతి ఏడాదికి సుమారు 450 కోట్ల ఆదాయాన్ని అందిస్తుందన్నారు. రోజుకు 1,00,000 మందికి పైగా ప్రయాణికులు ఇక్కడి నుండి ప్రయాణిస్తున్నారని నాయకులు గుర్తు చేశారు. గత 30 ఏళ్లుగా బాలాజీ రైల్వే డివిజన్ కోసం పోరాటాలు చేస్తున్నా ఫలితం లేకపోవడం బాధాకరమన్నారు. 2003లోనే తిరుపతికి రావాల్సిన డివిజన్ రాజకీయ ఒత్తిళ్ల వల్ల దక్కకుండా పోయిందని ఆరోపించారు. పాకాల రైల్వే జంక్షన్ను అభివృద్ధి చేస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అర్హత కలిగిన తిరుపతిలో రైల్వే డివిజన్ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంతానికి రైల్వేల పరంగా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. ఏమాత్రం బాలాజీ డివిజన్ గురించి గత 30 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా దీని గురించి ఊసి ఎత్తడం లేదు. ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలుండి తిరుపతి ఎన్నో విధాల అభివృద్ధి చెందుతూ ఒక రోజుకు సుమారు 1,00,000 మంది తిరుపతికి యాత్రికులు వస్తుంటారు. సుమారు 450 కోట్ల రూపాయల ఆదాయం తిరుపతి ఆదాయం వస్తూ ఉంది రైల్వేల ద్వారా. అలాగే సుమారు 108 ట్రైన్లు తిరుపతి మార్గం గుండా ప్రయాణిస్తున్నాయి. ఇన్ని విధాల డెవలప్ అవుతున్న ఈ ప్రాంతాన్ని డివిజన్గా అనౌన్స్ చేయమని అనేక పర్యాయాలు అధికారులను, నాయకులను కలవడం, వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. ఈ విషయంగా తప్పకుండా డివిజన్ సాధించే వరకు ప్రభుత్వం చేయాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి అందరూ కూడా కన్వీనర్ కుప్పాల గిరిధర్ గారు, చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు, వైఎస్ బాబు, మేమందరూ కూడా అనేక కార్యక్రమాలు గత 1 సంవత్సరముగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నాము. రాయలసీమ ప్రాంతానికి